హాయ్ హలో నమస్తే నేను మిమ్మని నేను వచ్చేసాను సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో. విజయ్ మాల్యా జీవితాన్ని, ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఎలా విఫలమయ్యింది, ఆర్థిక మోసాలకు రాజకీయ సంబంధాలు మరియు అతని జీవితం ఏ విధంగా పతనమయ్యింది, ఇప్పుడున్న సరికొత్త టాపిక్స్ గురించి నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దయచేసి విజయ్ మాల్యా గారి గురించి వినడానికి ప్రయత్నించండి. విజయ్ మాల్యా అసలు పేరు విజయ్ విఠల్ మాల్యా. ఈయన 1955లో డిసెంబర్ 18న కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి పేరు విఠల్ మాల్యా. ఈయన యునైటెడ్ బ్రెవరేజ్ కంపెనీకి చైర్మన్గా ఉన్నారు. విద్యాభ్యాసం లా మార్టియన్ కలకత్తా సెంట్ జేవియర్ కాలేజ్లో ఆయన బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ పట్టా తీసుకున్నారు. వ్యాపారం 1983లో తండ్రి మరణం తర్వాత యునైటెడ్ బ్రెవరేజ్ కంపెనీకి చైర్మన్గా ఆయన నియమితులయ్యారు. తరువాత ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ స్టార్ట్ అయింది. లిక్కర్ సామ్రాజ్యం యునైటెడ్ స్పిరిట్స్, కింగ్ ఫిషర్ బీర్, షా, వాలేస్ వంటి బ్రాండ్స్ అధిగమించింది. ప్రపంచంలో 10వ అతిపెద్ద లిక్కర్ కంపెనీ కూడా ఇతనిదే. వివిధ రంగాల్లో కూడా ఈయన విస్తరించారు. రియల్ ఎస్టేట్, మీడియా, ఫుట్బాల్ క్లబ్బులు, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి రంగాల్లో పెట్టుబడులు కూడా పెట్టారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ 2005లో ప్రారంభించి 2012లో ఆర్థిక సమస్యల కారణంగా మూసివేశారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఆర్థిక సమస్యల వల్ల సుమారుగా 9,000 కోట్ల వరకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేకపోయారు. సంస్థ మూసివేయడానికి గల కారణం కూడా ఇదొకటి. ఆర్థిక మోసాలు కూడా పాల్పడ్డారు. రుణాల కోసం అబద్ధాలు, ఆర్థిక అంచనాలు, నిధులు దుర్వినియోగం చేయడం, విదేశీ ఖాతాలకు నిధులు బదిలీ చేయడం వంటి ఆరోపణలు ఎదురయ్యాయి. 2016 మార్చి 2 తర్వాత భారతదేశం నుండి బ్రిటన్కు పారిపోయారు. భారతదేశం నుంచి పరారీలో ఉన్న విజయ్ మాల్యా న్యాయ పోరాటంలో భాగంగా బ్రిటన్లో ఉన్నారు. భారతదేశం నుంచి విజయ్ మాల్యాను తీసుకురావడానికి ఎక్స్ట్రాడిషన్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బ్రిటన్లో నివసిస్తున్న విజయ్ మాల్యా భారతదేశం నుంచి న్యాయపరమైన ప్రక్రియకు ఎదుర్కొంటున్నారు. విజయ్ మాల్యా గారి వ్యక్తిగత జీవితం, వివాదాలు మరియు సంబంధించిన వాటి గురించి మనం చూసినట్లయితే, సమీరా త్యాబి 1986, రేఖ 1993లో వీరిద్దరిని వివాహాలు చేసుకున్నారు. పిల్లలు సిద్ధార్థ్ మాల్యా, లియానా, తాన్యా. పింకీ లాల్ వాణి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, కింగ్ ఫిషర్ ఎయిర్ హోస్టెస్తో కూడా సంబంధాలు ఉన్నట్లుగా రూమర్స్ ఉన్నాయి. శ్రీ శ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్కు అనుబంధం కూడా ఉంది. విజయ్ మాల్యా ఇటీవల రాజ్ షమాని నిర్వహించిన పోడ్కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ప్రయాణాలను పంచుకున్నారు. ఈ సందర్భంలో ఆయన ధరించిన 40 లక్షలు విలువ చేసేటువంటి వాచ్ చర్చనీయాంశమైంది. ఈ గడియారం ఫ్యాషన్ మరియు గడియార ప్రేమికుల నుంచి విశేష స్పందన కూడా పొందుతుంది. ధార్మిక విశ్వాసం, మాల్యా తన మతపరమైన విశ్వాసాలను వ్యక్తం చేశారు. తిరుపతి సహా ఇతర దేవాలయాలకు బంగారం విరాళంగా ఇచ్చినట్లుగా తెలిపారు. ఆయన ఈ విరాళాలను తనకు ఎదురైన కష్టాలను అధిగమించడంతో దేవుని సహాయం చేశాడని నమ్ముతున్నానని పేర్కొన్నారు. బాలీవుడ్ నటి సమీరా రెడ్డి వివాహం. కన్యాదానం సమయంలో మాల్యా బాలీవుడ్ నటి సమీరా రెడ్డి వివాహంలో హాజరైనట్లుగా ఇటీవల వెలువడినటువంటి. అంటే ఈయన ఇప్పుడు ఏమి చేశాడంటే, ఈ వివాహం 2014లో జరిగినప్పటికీ మాల్యా భారతదేశం నుంచి పారిపోయే ముందు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమీరా రెడ్డి, మాల్యా మధ్య బైక్ ప్రేమ కారణంగా ఈ అనుబంధం ఏర్పడిందని సమాచారం. గోవాలో కింగ్ ఫిషర్ విల్లా విక్రయం. మాల్యా గోవాలోని తన ప్రసిద్ధ కింగ్ ఫిషర్ విల్లాను 73 కోట్లకు విక్రయించినట్లుగా నివేదికలు తెలిపాయి. ఈ విల్లా యొక్క విలాసవంతమైన జీవన శైలికి గుర్తుగా నిలిచింది. విక్రయంతో సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియరాదు. రుణాల వసూలుపై కర్ణాటక హైకోర్టు పిటిషన్ దాఖలు చేసి బ్యాంకులు తన నుంచి 6,200 కోట్లు రుణం వసూలు చేయాల్సినప్పటికీ 14,000 కోట్లకు పైగా వసూలు చేశాయని ఆరోపించారు. ఈ మేరకు ఆయన బ్యాంకుల నుంచి వివరణ కోరారు. సంక్షిప్తంగా విజయ్ మాల్యా ఇటీవల కొన్ని వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. వాటిలో విలాసవంతమైన తన వాచ్ గురించి, బాలీవుడ్ నటి సమీరా రెడ్డి వివాహంలో పాల్గొనడం, గోవాలో విల్లా విక్రయించడం మరియు రుణాలు వసూళ్లపై వివాదం ఉన్నాయి కదా, వాటి గురించి అతను డిస్కస్ చేశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు మరిన్ని వినాలి అనుకుంటే మీ మనీ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.